తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగర. హగరు, ఇస్మాయేలు. హగరు కొరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సారా కొరకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సారమ్మ గారి కొరకు నిజానికి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఒక కుమార్తె అని మనము చెప్పక తప్పదు. ఈవెన్ అబ్రహాము కూడాను దేవుని యొక్క జనాంగమా అంటే ఆయన కూడాను విగ్రహారాధన చేసేటటువంటి వ్యక్తి, విగ్రహములను తయారు చేసి దాన్ని అమ్మేటటువంటి వ్యక్తి. ఆయన జీవన వృత్తి అది. దేవుడు అతనికి పిలువగా ఆయన ప్రభువును వెంబడించాడు. అతనికి పిలిచిన సమయమందున నేను రాను అని చెప్పకుండగా ఎక్కడికి వెళ్ళమన్నాడు అడ్రస్ కూడా కనీసం అడగకుండా, ఎలా వెళ్ళాలో తెలియనటువంటి సమయమందున, ఏ ఆధారం లేకపోయిన సమయమందున దేవుని వైపు చూసి ఆయన నడిచాడు. హగరు కొరకు మనం ధ్యానం చేసే ముందు అబ్రహాము, శారమ్మ ఇద్దరి కొరకు కూడాను కొంత మనము తెలుసుకుంటే, మీ అందరికి తెలుసు ఈ వృత్తాంతాలు. హగరు ఐగుప్త్యురాలు, ఫరో రాజు తెలుసు కదా, మన ప్రియులు బానిసలుగా బ్రతికారు కదా ఆ దేశం. వాళ్ళ యొక్క ఆరాధన విధానం అంతా ఏమంటే ప్రకృతి పూజ, రకరకాలైనటువంటి దేవీ దేవతలకు వారు ఆరాధన చేసేటటువంటి వారు. మీకు గుర్తుండాలి, ఐగుప్తు అనగానే 10 రకాల తీర్పులతో దేవుడు వాళ్ళకి గుణపరిచాడు. కానీ వాళ్ళు ఆ గుణంలో వాళ్ళు స్థిరులు కాలేకపోయారు. అది విచారకరమైనటువంటి పరిస్థితి. అలా దేవతలు, దేవీ దేవతలు మీకు తెలుసు కదా. వాళ్ళ దేవి దేవతలు ఎవరంటే ఆకాశము, భూమి, చెట్టు, పుట్ట, నది, కప్ప, ఈగ, పేలు, గాలి, ఇవన్నీ కూడాను వాళ్ళ దేవీ దేవతలు. అలాంటి ఉనికి నుండి, దేవుణ్ణి ఎరగకపోయినటువంటి ఆ స్థితి నుండి ఈమె అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారమ్మ గారికి ఈమె దాసిగా చేర్చబడి ఉండింది. దాసురాలుగా మరి అబ్రహాం యొక్క ఇంట్లో చేర్చబడి ఆమె పని పాటలలో ఇంత చక్కనిది కదా, ఇంత మంచిగా గుణవతి అయినటువంటి నా దాసురాలు కదా. ఏది ఏమైనా కానీ మంచోళ్ళకే ఎప్పుడైనా కానీ దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నిర్మలమైన మనస్సు ఉండాలి, కళ్ళ కపటం లేకుండా ఉండాలి, అప్పగింపబడినటువంటి పని విషయంలో దాపరికం లేకుండా చక్కగా పని చేయగలగాలి. దేవుడే అంతకంతకు హెచ్చిస్తాడు. తలాంతులు తీసుకున్నటువంటి వారు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని దీవించబడలేదా? అలా అన్నమాట. కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు చక్కగా భవిష్యత్తులో ఆయన అద్భుతంగా దీవిస్తాడు. హగరు అనగా అర్థం ఏంటంటే నశించునది లేక పరదేశి. ఇంకా చెప్పాలంటే యాత్రికురాలు. మనమందరం కూడా యాత్రికులమే, ఈ దేశమందు పరదేశులమే. ఈమె అన్యురాలు, ఐగుప్తు దేశీయురాలు. కానీ ఎక్కడ చేర్చబడిందంటే ఒక క్రైస్తవ కుటుంబంలో చేర్చబడింది. యేసు ప్రభువుకు దాసుడైనటువంటి, కుమారుడైనటువంటి సంతతికి వారసత్వాన్ని ఇచ్చేటటువంటి పెద్ద ఆయన యొక్క ఇంట్లో ఈమె దాసురాలుగా చేర్చబడి. యేసు ప్రభు వారి భూమి మీద ఉండేటప్పుడు ఏం చెప్పారంటే, ఎవరైనా మీలో గొప్పవాడుగా ఉండాలంటే వారు ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. అబ్రహాం గారి ఇంట్లో మరి దాసురాలుగా పనిచేసేటటువంటి, పరిచారము, ఉపచర్య చేసేటటువంటిదిగా ఈమెకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మీకు యేసేపు గురించి ఐడియా ఉంది. అతను కూడాను పరిచారకుడుగా అతను చేర్చబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. కానీ దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఈయన్ని దీవించాడు. ఈయన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ, ఆ రాజ్య వారసులందరూ కూడా దేవుడు దీవించాడు. దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో నువ్వు ఉన్నావు. అబ్రాహామును బట్టి ఈమె కూడాను నీతిమంతురాల యొక్క జాబితాలో చేరిపోయింది. హగరుకు ఆ విధంగా దైవికమైనటువంటి క్రమశిక్షణలోకి తన యొక్క భార్య అతను కలిసి నడిపించారు. అబ్రాహాము దేవుడు పిలిచాడు, హగరుకు దేవుడు పిలవలేదు. అబ్రాహామును బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రాహామును బట్టి శారమ్మ రాగల తరానికి గొప్ప భవిష్యత్తు అందించేటటువంటి ఒక కుమారుణ్ణి కనిపెట్టింది. అబ్రాహామును బట్టి హగరు కూడాను దీవించబడింది. అబ్రాహాముకు దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అయి ఉంది. ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు అలాగే 7వ వచనం మనకు సుస్పష్టం చేస్తా ఉంది. నెల్సన్ అంకిల్ గారు ఉన్నారు కదా, 40 సంవత్సరాల ప్రాయంలో అతను స్టార్ట్ చేస్తే, నేను సేవకుడుగా అసోసియేట్ గా పనిచేస్తున్నప్పుడు ఆయన అంతలాగా అతను పని చేయగా ఇదిగో ఈరోజు గొప్ప సంఘము అక్కడ నిర్మాణం అయింది. సంఘమా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రాహాముకు దేవుడు పిలిచిన సమయం అందున 75 సంవత్సరాలు.
ఈ 75 సంవత్సరాల్లో పిలువంగా ఆయన దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఏ ఆధారం లేకపోయిన సమయమందున ఎలా నడిచి వెళ్ళాడు, ఎలా పోయాడు, ఏంది మనకు తెలియదు. మనం మాత్రం ఏదైనా పని చేయాలనుకుంటే పలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటే కనుక సౌకర్యాలంతా మనం వెతుకుతాం. ఈ దినాల్లో అన్నీ ఉన్నాయి. ఆ దినాల్లో ఏముంది, ఏం లేదు. కానీ దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు ఆయన. యెరూషలేము దేవుడు కనిపెట్టినటువంటి కేంద్ర స్థానం, అది క్రైస్తవ జాతికి పుణ్యస్థలము, అది పరిశుద్ధుడైన దేవుడు ఉండేటటువంటి స్థలము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడికి మన పితరుడైనటువంటి అబ్రహాముకు ముందు పంపించాడు. ఆయనే అక్కడ వెళ్ళి దాన్ని కనుగొని అక్కడ ఆయన మరి ఇస్సాకుకు బలి ఏర్పాటు చేసిన స్థలమే నేడు యెరూషలేం మందిరం. ఇశ్రాయేలు దేశం యొక్క ప్రజలు ఎంతమంది? 1,25,000 మంది దాదాపుగా. హైదరాబాద్ యొక్క జనాభా ఎంత అంటే సేమ్ అంతే ఇంచుమించుగా. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే చాలా పవర్ఫుల్ అయిన దేశం ఏదనిసంటే ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే తరానికి కూడాను ఏదైనా ఉంది అంటే అది ఇశ్రాయేలు దేశమే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కానీ లేకుంటే ఇత్యాది ఇవన్నీ కూడాను ప్రపంచంలో ఉన్నవన్నీ కూడాను వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళే ఏదైనా కనిపెట్టగలుగుతారు. వాళ్ళే ప్రపంచ దేశాలకు ఒక మాదిరిని చూపించేటటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎందుకో చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం కనుక దేవుడు మనల్ని అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము, అబ్రాహాముకు దేవునికి లోబడ్డాడు కనుక పిలువబడినటువంటి వెంటనే ఆ తర్వాత తదుపరి కాలంలోనే మరి అతను చాలా ధనవంతుడిగా ఉన్నట్లుగా ఆదికాండము 13వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనకు తెలియచేస్తూ ఉంది. 6వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఇంకో మారు అతనికి అదే అధ్యాయంలో మరలా కనిపించి వాగ్దానాన్ని బలపరిచాడు. ముందు 12వ అధ్యాయంలో పిలిచాడు, నీకు నేను దీవిస్తాను, నీకు గొప్ప జాతిగా చేస్తాను, నీ సంతతి అభివృద్ధి చేస్తాను, నీకు తండ్రిగా చేస్తాను, నువ్వు దీవించేటువంటి వారికి నేను దీవిస్తాను, నువ్వు శపించేటటువంటి వారికి నేను శపిస్తాను, నీవు దీవించే వారికి నేను దీవిస్తాను, నీవు శపించేటటువంటి వారికి నేను శపిస్తానని దేవుడు చాలా క్లియర్గా అబ్రహాముకు 12వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తాడు. మరలా ఇంకొక మారు దేవుడు అతనికి ప్రత్యక్షమే 13వ అధ్యాయంలో మరలా అతనికి బలపరుస్తూ ఉన్నాడు. 14 నుండి 18 వచనాల వరకు గొప్ప జాతిగా చేస్తాను అని దేవుడు మరలా ఆయన జ్ఞాపకం చేశాడు. పదే ఇది 3వ మారు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా, ఎన్ని మారులు మీకు ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు వారు? ఎవరికి లేదా? ప్రత్యక్షం కాలేదా? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే అబ్రహాముకు ఎవరు మాట్లాడారు అంటే వాక్యమైన దేవుడు తనకు ప్రత్యక్షమై మాట్లాడాడు అని అతను సాక్ష్యం ఇచ్చాడు. ఆయన కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంటే స్వరూపాన్ని చూపించుకున్నాడు. దేవుడు అన్ని సందర్భాల్లో మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. సరే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏం సెలవిస్తుంది అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి 14వ వచనం చదవండి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుగొన్నారా లేదా మీరందరూ చెప్పండి. యేసు ప్రభువును స్వీకరించిన ప్రతి వారు కూడా దేవుని యొక్క ఉనికిని, ప్రత్యక్షతను నేరుగా డైరెక్ట్గా కలిగి ఉన్నారు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు, నీకు ప్రత్యక్షమయ్యేటట్టు దేవుడై ఉన్నాడు, నీకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపం ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. అవసరమైతే నీ ముందర ఆయన స్వరూపాన్ని కూడాను ఆయన ప్రదర్శించుకోగలుగుతాడు, ప్రత్యక్షం అవుతాడు కూడాను. కానీ వాక్య రూపేణ నీతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఇది గ్రహించకపోతే చాలా సమస్యలు వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకైనా మంచిది, అది కూడా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు వారి యొక్క మహిమ నీకు ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు కనిపించి మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము, నేను నీకు సంతానం ఇస్తాను, నీకు ఈ భూమి మీద గొప్ప జనముగా చేస్తాను, గొప్ప జాతిగా చేస్తాను, నీకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను అందిస్తాను అని దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇది 3వ మారు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం చదువుదాము. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు, నాకు, మనందరికీ ఉంది. ఆయన దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఆయన చదువుదామా? ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. దేవుణ్ణి ప్రత్యక్షమవుతా ఉన్నాడు, దేవుణ్ణితో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు సత్యాన్ని గనుక గ్రహించకపోతే దేవుడేంది, సంఘమేంది, సహవాసమేంది, మనం చర్చికి వెళ్ళుడేంది, అవన్నీ అవసరం లేనిది అని అనుకుంటే కుదరదు. దేవుడే ఈ ఆజ్ఞ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైన రీతిలో ఆయన వాగ్దానం చేసి ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆయన నువ్వు ఇక్కడికి వస్తే నీతో కలవటానికి,
నీతో మాట్లాడడానికి, తన మహిమ ద్వారా నిన్ను పవిత్రపరిచి గొప్ప అభివృద్ధిని ఇస్తాను అని దేవుని యొక్క వాగ్దానం లోగడ చాలా పాఠాల్లో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. కనుక దేవుడు నీకు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన దర్శించి నిన్ను దీవిస్తూ సహాయపడి నడిపించడానికి ఈ సావాసాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే గొప్ప సావాసాన్ని ఏర్పాటు చేయటానికి మరి ఈ భూమి మీదే గొప్ప రాజ్యంగా చేయటానికి, ఒక బలమైనటువంటి రాజ్యంగా దేవుడు తయారు చేయటానికి మరి అబ్రాహామును ఎంపిక చేశాడు. ఆదికాండం 16వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుదాము. అవసరమైన మాట నేను చెప్తాను, మళ్ళీ చదువుదురు కానీ. అబ్రాహాము, మైక్లో పెట్టి చదవండి అమ్మ ప్లీజ్. 17వ అధ్యాయంలో కూడా చదవండి ఒకసారి, మొదటి 2-3 వచనాలు. ప్రతిసారి అబ్రాహాముకు కనిపిస్తా ఉన్నాడు, ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. నేను నీకు హెచ్చిస్తాను, నేను నీకు బలపరుస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం గొప్ప జాతిగా ఉండనిస్తాను అని అంటుంటే ఇతను పొంగిపోతా ఉన్నాడు దేవుడు కనిపించినప్పుడల్లా కూడాను. కానీ జరుగుతుంది ఏంటంటే ఇంకా కలగటం లేదు, ఇంకా కలగటం. ఒకవైపు నిరాశ కూడా అతనుకు వెంటాడుతుంది అని నాకు అర్థమవుతుంది. అబ్రాహాము కూడాను కొంత నిరాశ ఉంది. దేవుడు ప్రత్యక్షమై ప్రతిసారి చెప్తా ఉన్నాడు, ఓ అబ్రాహాము, నీకు నేను సంతానం ఇస్తాను, నీకు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చాలా గొప్ప జాతి అవుతావు, గొప్ప జనాంగం అవుతావు, నిన్ను హెచ్చిస్తాను, నీ కేడెము, నీ డాలు అంతా నేనే నీకు చాలా అత్యధికమైన ఆశీర్వాదాలు ఇస్తానని అంటుంటే లాస్ట్కి 15వ అధ్యాయంలోనే మరి అబ్రాహాము గారు అంటారు కదా, నువ్వేమిచ్చినా కానీ, ఎంత ఇచ్చినా కానీ, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కానీ ఏమి, నాకు ఇంకా సంతానం లేదే అన్న నిరాశ ఒకటి తెలియజేస్తాడు. కనుక ఈ సందర్భంలో మన జీవితాల్లో కూడాను చాలా సందర్భంలో ఇంకా ఎంతకాలము చర్చి అన్న చెప్పిందే చెప్తా ఉంటాడు, మన పాస్టర్ గారు చెప్పిందే చెప్తా ఉంటాడు. ఏంటి మన బ్రతుకు, ఏంటి మన కథ ఏంది? ఒకరోజు మన విజయ్ భాస్కర్ బ్రదర్ గారు ఏమన్నారంటే, నేను ఆటో సంపాదన చేయాలంటే దృష్టి పెడితే అని అన్నాడు. నిజం. మా సంఘంలో సెక్రటరీ గారు, అతని సెక్రటరీగా పనిచేస్తూ ఉండే నూకరాజు గారు ఆ హయాంలో ఏమని ఒక మాట అన్నారంటే, డబ్బు సంపాదించాలంటే జీవితకాలము అవసరం లేదు. నాకు గుర్తుంది, డేవిడ్ ఏజ్ ఉంటుంది, జీవితాంతం అవసరం లేదు అని. వారన్ బఫెట్ కూడాను ఇదే మాట చెప్తాడు. మనం పడుకుంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాస డబ్బులు సంపాదించాలి, మన కలలు డబ్బులు సంపాదించాలి అని చెప్తారు. నిజంగా దేవుడు ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే చదువు లేదు ఒకరోజు దేవుడు కూడా నీ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు ఇప్పుడు నాకు ఎంసీఏ చదివిస్తానంటున్నావు, మరి దాదాపుగా 3-4 లక్షలు అవుద్ది కదా, సప్పు చేయి, చదువుకోవాలి, మంచిదే, దానికి తగ్గట్టుగా ఉద్యోగం రాకపోతే మళ్ళీ కష్టం, మళ్ళీ ఏమో నువ్వు సేవ చేస్తున్నావు, సేవ చేయి, మనొచ్చేమో అదే డబ్బులు నాకు ఇచ్చే డాడీ, ఈ 5 సంవత్సరాల్లో ఆ డబ్బులు 4 రెట్లు చేసి నీకు ఇస్తాను అని అన్నాడు. దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క వాగ్దానం, ఆ ప్రకారంగా మనం నడుస్తే అత్యధికమైనటువంటి ఆశీర్వాదపు సిరులు మన సొంతం, మన సొత్తు అవుతుంది అని అబ్రాహాం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అబ్రాహాం అయితే కాస్త నాకు మరి పిల్లలు లేరు అన్నటువంటి మాట అతను బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తన భార్య కూడాను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆమె హగరుకు తనకు భార్యగా ఇవ్వాలి అని ఆమె డిసైడ్ చేసింది. మనం చదువుకున్నాం. శారమ్మ కాస్త తొందరపడిందేమో, పిల్లలు లేరు కనుక ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుడు వాగ్దానం చేసి అని. ఈరోజు మనము మాటలు చదువుకున్నాం. ఉదయకాలపు ప్రార్థన పోర్షన్లో మనం చదువుకున్నాం 17వ అధ్యాయము 20-21 వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం జరిగింది ఏంటంటే, అబ్రాహాముకి కొంత సంతానం లేదు అని అతను కలవరం చెందుతా ఉంటే సారమ్మ ఏం చేసింది అంటే, భర్త మనసు జరిగి మాకు సంతానం కావాలి అన్నది ఉద్దేశంతో, దేవుడు ఇంతవరకు నాకు సంతానం ఇవ్వలేదు కనుక మరి మా ఇంట్లో దాసిగా ఉన్నటువంటి ఈమెకు నా భర్తకు భార్యగా ఇస్తే నాకు ఒక సంతానం కనిపెడుతుంది కదా అని ఆమె ఇస్తే అది నిజంగా ఫలించింది. ఫలిస్తే ఇప్పుడు అబ్రాహాముకు పెద్ద చిక్కొచ్చి పడింది. అదేంటంటే ఇప్పుడు అతనికి 2 భార్యలు అయిపోయాయి. శారమ్మ కోరుకొని దుడ్డిచ్చి వీపు కాసేటట్టుగా ఈమెకి తీసుకొచ్చి పెట్టింది. దేవుడు చెప్తున్నా కానీ ఆమె లక్ష్యం పెట్టలేదు. అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. అప్పుడు ఒక రాజు ఉన్నాడంటే రాజుకి ఒక భార్యకి ఉంపుడు కత్తెలు అంటే అదే చెలి కత్తెలు, అలాగే భార్యలు కొంతమంది ఉంపుడు కత్తెలుగా వాళ్ళు ఆ విధంగా సాంప్రదాయం ఉండేది కనుక చాలా సాదాసీదగా అలా తీసుకొని, ఇప్పుడైతే చెల్లదండోయ్ భారతదేశంలో ఉన్న చట్టము రాజ్యాంగ చట్టం అంటే బైబిలే గనుక ఒక భర్తకు ఒక భార్య, అది చట్టం, దేవుని యొక్క నీతి నియమం. కనుక సంఘమా కుటుంబమా మనం జ్ఞాపకం చేసుకుందాము. మనము ఇప్పుడు ఇందాక చదువుకున్న లేఖన భాగాల్లో, ఓ అబ్రాహాము, మీరు అనుకున్నది వేరు, నేను మీ కొరకు అంటున్నది వేరు, మీరు ఏదో చేశారు,
కానీ అది కాదండి బాబు, అలా కాదది. నీ భార్య నీకు భార్యగా ఉండటానికి నీ దాసినిచ్చింది, మంచిదే. కానీ నీకు నేను ఇంకొక సంగతి గుర్తు చేస్తా ఉన్నాను, నీకు నేను మాటిస్తా ఉన్నాను. ఇస్మాయిలుకు గొప్ప జాతిగా చేస్తాను, 12 మంది రాజులు వచ్చేటట్టుగా చేస్తాను, అతనికి చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను అని చెబుతూ ఏమన్నాడంటే, అబ్రహాము నువ్వు మర్చిపోయావా, నీకు నేను వాగ్దానం చేశాను కదా, తప్పకుండా నీకు ఒక కుమారుడు నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. సంఘమా, ఈ వృత్తాంతం మనకు జ్ఞాపకం చేస్తుంది, దేవుడు ఒక మాట నీకు ఇస్తే, దేవుడు ఒక వాగ్దానం నీకు చేస్తే అది ఎప్పుడు కూడాను ఆయన మర్చిపోడు. మనమే తొందరపడతాం, ఇంతవరకు మనం చేయలేకపోయినామని మనం గాబరపడతా ఉంటాం. ఉదాహరణకు ఇగో ఈ రూమ్ కొరకు నేను ఆలోచన చేస్తూ ఉంటే దేవుడేమో నిన్నటి దినాన్ని తీసుకెళ్ళి ఒక లెంపకాయ కొట్టినట్లుగా ఆయన నోట నుండి నాకు వినిపించాడు. ఆయన ఇక్కడ పరిస్థితి అంతా అతనికి నేనేమీ చెప్పలేదు నేను, కానీ అతనే ఏమన్నాడు అంటే, పాస్టర్ గారు మీరు ఇక్కడికి వచ్చేస్తే మరి నేను రాజ్బోర్డ్ దగ్గర ఆ స్టూడియో అంతా నేనే తయారు చేశాను కనుక ఇక్కడ మీ కొరకు ఒక స్టూడియో తయారు చేద్దామని అన్నాడు ఆయన. నేను చెప్పలేదు ఆయనకి. నేను సరే ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు, మన కొరకు దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తాడు. మనమే చాలా సందర్భాల్లో తొందర అవుతాం, లేకుంటే తొందర పడకపోతే ఇంకొక పని కూడా చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. తొందరైన పడతాం, లేకుంటే వెనక్కైనా వెళ్ళిపోతాం. ఎందుకు అలా చేయాలా? నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, అందుకోసమే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మహా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంది.